నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గిరి మాట్లాడుతూ 1964 సంవత్సరంలో ప్రారంభించిన దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాల నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మార్చి 19-20 తేదీలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తదనంతరం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి మాట్లాడుతూ గత 60 సంవత్సరాల కాలంలో చదివిన విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అధికారులు, రాజకీయ ప్రముఖులు విచ్చేస్తున్నారని 19వ తేదీ విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఆహ్వానం అందని వారు ఈ క్రింది నెంబర్ 9398779966 ని సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుసుమకుమారి, జానకి, శేషమ్మ, జయలక్ష్మి, కరుణశ్రీ, ఉమా, రుక్మిణి, కృష్ణ, తులసి, పూర్ణ, చంద్రకుమారి, అపర్ణ, మమత, లలిత, రాజేశ్వరి, రంజని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల నెల్లూరు ప్రిన్సిపల్ డాక్టర్ గిరి నా పేరు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కళాశాల వజ్రోత్సవాల గురించి పబ్లిక్కి, ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పూర్వ విద్యార్థుల అసోసియేషన్, ఆలమ్ని అసోసియేషన్ దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీ వారి మధ్యలో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. సో మేము ఎంతో సంతోషిస్తున్నాం. గతంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని ఈ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఆలమ్ని అసోసియేషన్ వారు. అదేవిధంగానే ఈ సంవత్సరం అలాగే 60 సంవత్సరాలు నిండిన ఈ తరుణంలో కళాశాలకు వజ్రోత్సవ వేడుకలను జరిపించాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు మరలా ఆలమ్ని అసోసియేషన్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. అందులో భాగమయ్యి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కళాశాల గురించి చెప్పాలా అని అంటే ఇది ఒక హిస్టారికల్ కళాశాల, చరిత్రలో శ్లాఘించదగినటువంటిది, గుర్తించబడేటటువంటి కళాశాల. దొడ్ల కౌసల్యమ్మ గారు, అలాగే దొడ్ల సుబ్బారెడ్డి, నిజంగా మేమందరం పనిచేయడం అనేటటువంటిది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అలాగే ఎంతోమంది ఉన్నత శిఖరాలకు వెళ్ళి వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. ఏదైతే దొడ్ల కౌసల్యమ్మ గారు వారు కలలు కన్నటువంటి ఆశ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే మహిళా మనులు ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్లో మరింతగా ముందుకెళ్తూ ఉన్నారు. అందులో భాగమై మా కళాశాల కూడా దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవడం ఎంతో శ్లాఘించదగ్గ విషయం. ఇది గొప్ప విషయం. కాబట్టి ఈ సందర్భంగా కళాశాలలో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒకసారిగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవాలా అనేటటువంటి సదుద్దేశంతో ముందుకు వచ్చి మార్చి 19-20 తారీఖుల్లో ఈ వజ్రోత్సవ వేడుకల్ని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ప్రోటోకాల్ ప్రకారం అందరినీ కూడా ఆల్రెడీ మేము కన్సల్ట్ అయ్యాము. అలాగే మా కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, వీళ్ళకందరికీ కూడా ఈ పూర్తి వివరాలతో ఈ వివరాలన్నీ కూడా తెలియజేసి మార్చి 19-20 నాటికి ఘనంగా ఈ వేడుకలను కళాశాలలో చేయాలని అనుకున్నాము. ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ కళాశాల నవీన విద్యా పాలసీకి తగ్గట్టుగా, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి తగ్గట్టుగా రూపం మార్చుకొని విద్యార్థుల్ని తయారు చేస్తూ ముందుకెళ్తుందనే విషయాన్ని నేను గొప్పగా చెప్పగలను. అంతేకాకుండా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ బెంగళూరు వారి ముందుకు 3 సార్లు వెళ్ళి ఆ అసెస్మెంట్లో ఏ గ్రేడ్ని రీటైన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేయడం, తద్వారా ఒక కళాశాల స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కళాశాలగా 2032-33 అకాడమిక్ ఇయర్ వరకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కళాశాల, మహిళల కోసమే ఉద్దేశించినటువంటి కళాశాల. మరిన్ని జాబ్ ఆపర్చునిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని కళాశాలలో ప్రవేశపెట్టి మరింతగా పిల్లలు ఒక చేత్తో ఉద్యోగం, ఒక చేత్తో డిగ్రీ అనేటటువంటి నినాదంతో ఈ కళాశాల ముందుకు వెళ్తుందనేటటువంటి విషయాన్ని
తెలియజేసుకుంటూ ఉన్నాము. సో ఈ సందర్భంగా ఈ వజ్రోత్సవ వేడుకలు ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా సంతోషించేదగ్గ విషయం. ఆనరబుల్ డైరెక్టర్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ గుప్తా ఐఏఎస్ గారు, మా డైరెక్టర్ గారు, వారి ఆదేశాల మేరకు ఈ కళాశాల పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఆలమ్య అసోసియేషన్ వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళి ఎక్కువ మంది ఆలంని, ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ కాలేజీలో చదువుకొని బయటకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ కళాశాలను మరింతగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కళాశాల వజ్రోత్సవ వేడుకలలో నిండుగా పాల్గొని జయప్రదం తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను కుసుమ్ కుమారి, విద్యార్థిని, దొడ్ల కౌశల్యమ్మ కళాశాల విద్యార్థిని మరియు అధ్యాపకురాలు కూడా చేసి ఉన్నాను. ప్రస్తుతం రిటైర్ అయ్యి 10 సంవత్సరాలైంది. గోల్డెన్ జూబ్లీలో కాలేజీలో ప్రత్యక్షంగా ఉండి నిర్వహణ కార్యక్రమం చేసి విజయవంతం చేశాము. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మరలా ఈ వజ్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం కలిగింది. డాక్టర్ గిరి బ్రౌన్ ప్రిన్సిపల్ ఆఫ్ డికేడబ్ల్యూ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్లో మరోసారి పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా మార్చి 19, 20 తారీఖుల్లో చేసుకోబోతున్న ఈ వజ్రోత్సవాల్ని దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరికీ తెలియపరచడమే కాకుండా ఈ కార్యక్రమంలో అందరూ వీలైనంత వరకు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ అదేవిధంగా ఆ రోజు 19వ తారీఖు ఉదయం 9 నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు 60 సంవత్సరాల నిండిన పూర్వ విద్యార్థులందరికీ కళాశాల తరఫున మేము సన్మానం చేసుకుంటున్నాం. అంటే ఫెలిసిటేషన్ టు అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ హూ ఆర్ కంప్లీటెడ్ 60 years వీరందరికీ జరగబోతుంది. కాబట్టి ఈ కళాశాలలో ఇక్కడ ఉన్న మేమందరం కూడా చదివి ఉద్యోగాలు చేసుకోవడం. మా జ్యోతి 5 సంవత్సరాలు చదివారు, తర్వాత ఆమె హౌస్ వైఫ్గా వెళ్ళారు. అయినా ఆ కళాశాల మీద ఇంట్రెస్ట్తో తను ప్రెసిడెంట్ కూడా ఎంపిక చేసి తను కూడా పాల్గొనేటట్టు చేశాము. ఆవిడ సాంస్కృతిక కార్యక్రమంలో మంచి నిర్వహించింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ చదువుకుంటున్న కళాశాల చదివేసి అనేక ఉద్యోగాలు, వ్యాపారాలు, తర్వాత ప్రజాప్రతినిధులు కానీ కూడా హౌస్ వైఫ్ కానీ ఉంటున్న అందరినీ ఆహ్వానిస్తున్న కార్యక్రమానికి ఈ మార్చి 19, 20 తారీఖులో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాల్సింది కోరుతూ 20వ తారీఖున మా చదువు చెప్పిన టీచర్స్, నాన్ టీచర్స్, ప్రిన్సిపాల్స్ వీరందరికీ కూడా ఆ రోజు సన్మానాలు ఉంటాయి. ఆ కళాశాలలో పనిచేసిన టీచర్స్ అండ్ లెక్చరర్స్ అండ్ నాన్ టీచింగ్ అండ్ ప్రిన్సిపాల్స్ కూడా ఘన సన్మానం చేయాలని ఇందులో భాగంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ప్రిన్సిపాల్ గిరి గారికి మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం.